జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ 2 అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ తమిళ చిత్రం పొనియన్ సెల్వన్ 2, ఉత్తమ కన్నడ చిత్రం KGF 2 నిలిచాయి. That award to Kantara. So, Wholesome Entertainment is the film we will give the award to. Number 271. Yeah, Venkatraman from Dinamala. How many Tamil films have taken participation in this competitions? And how come Ponniyin Selvan has been, part 1 has been selected as the best film, Tamil film? Oh, pardon, I couldn't get you, sir. Could you just repeat that question, please? Participation in this competition. Yeah, and sir? No, here's something else. జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2కు అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగా పొనియన్ సెల్వన్ 2కి, అలాగే ఉత్తమ కన్నడ చిత్రంగా KGF 2 నిలిచాయి. And the finer details, I think, stay within the jury itself. I'm not in a position to talk about them. జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్, చెప్పండి, ఏ సినిమాలకు అవార్డులు లభించాయి? 70వ జాతీయ అవార్డులకు సంబంధించిన ప్రకటన కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. తెలుగు సినిమాకు సంబంధించి 2022 సంవత్సరానికి చాలా 20 వరకు సినిమాలు ఈ నేషనల్ అవార్డుకు అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ముందు నుంచి కూడా పాన్ ఇండియా సినిమాగా విడుదలయ్యి దేశవ్యాప్తంగా ఒక మంచి విజయాన్ని అందుకుంది. అలాగే కంటెంట్ పరంగా కూడా మంచి విమర్శకుల ప్రశంసలు కానీ ఒక మంచి ఆడియన్స్ యొక్క ప్రశంసలు అందుకున్న సినిమా కార్తికేయ 2కు రీజనల్ సినిమా కేటగిరీలో ఉత్తమ చిత్రం తెలుగు చిత్రంగా కూడా అవార్డు గెలుపొందడం ప్రకటించడం జరిగింది. అలాగే అదే ఏడాది కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారి అది కూడా ఒక పాన్ ఇండియా సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను వసూలు చేసిన KGF 2 సినిమాకు ఉత్తమ కన్నడ చిత్రంగా కూడా అక్కడ అవార్డును ప్రకటించడం జరిగింది. అదే సంవత్సరం తమిళ చిత్రసీమలో అతిపెద్ద విజయం సాధించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాకు సంబంధించి అది కూడా ఉత్తమ తమిళ చిత్రంగా కూడా అవార్డులను ప్రకటించడం జరిగింది. ఆయా సంవత్సరాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలవడం జరిగింది. అయితే ఈ కేటగిరీలకు సంబంధించి ఏవైతే ఆ ఏడాది ఉత్తమ సినిమాలుగా ప్రేక్షకుల ఆదరణ అందుకున్నాయో వాటికి ఈసారి జాతీయ అవార్డులు కూడా ప్రకటించినారు. ఈసారి ప్రశ్నంగా చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువగా KGF 2 అనేది ఎక్కువగా ప్రజాదరణ ప్రేక్షకాదరణ అందుకోవటం, ఆ సినిమాకు సంబంధించి టెక్నికల్ గా కూడా ఇందులో కానీ ఫైట్స్ కానీ మరిన్ని డిపార్ట్మెంట్స్ కూడా కొన్ని అవార్డులను 1 by 1 ప్రకటిస్తూ ఉన్నారు. ఇక మన కార్తికేయ 2తో పాటు అదే ఏడాది సీతారామం, సర్కార్ వారి పాట ఇలా పలు సినిమాలు సంబంధించి విడుదలయ్యి మంచి విజయాలను అందుకోవడం జరిగింది. అవి కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఫర్దర్ గా వాటికి కూడా ఎన్ని డిపార్ట్మెంట్ పలు కేటగిరీలకు సంబంధించిన అవార్డులు ఇంకా ప్రకటించాల్సి ఉంది కాబట్టి ఏటికి వస్తాయి ఏంటనేది చాలా ఆసక్తిగా మారిన అంశం. అయితే కార్తికేయ 2కు మాత్రం వచ్చిన అవార్డు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక మంచి సినిమాకు అవార్డు ప్రకటించారు అని చెప్పేసి ఒక రెస్పాన్స్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కూడా వినిపిస్తున్నమాట. సో చూడాలి ఫర్దర్ గా దీనికి సంబంధించిన ప్రకటన ఇంకా వస్తుంది కాబట్టి నేషనల్ వైడ్ మన తెలుగు సినిమాలకు సంబంధించి ఇంకేమన్నా అవార్డులు వస్తాయా అనేది మాత్రం మనకు వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజన్. జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగా పొనియన్ సెల్వన్ 2కి, అలాగే ఉత్తమ కన్నడ చిత్రంగా KGF 2 నిలిచాయి. జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ 2కి అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగా పొనియన్ సెల్వన్ 2కి, ఉత్తమ కన్నడ చిత్రంగా KGF 2 నిలిచాయి.
జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఫిలిం కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, చెప్పండి, ఎవరెవరికి అవార్డులు లభించాయి? ఎస్ యామిని, 70వ జాతీయ సినిమా అవార్డులకు సంబంధించిన ప్రకటన చాలా ఆసక్తికరంగా మారింది. జాతీయ స్థాయిలో ఎవరు ఉత్తమ నటుడు అనేది తొలి నుంచి కూడా ఒక ప్రచారం అయితే నడుస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే 2022 సంవత్సరంలో అతిపెద్ద విజయం సాధించింది కన్నడ చిత్రం కాంతార. అందులోని నటనకు గాను ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టికి ఒక అవార్డును కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. అయితే తొలి నుంచి కూడా మమ్ముట్టి, రిషబ్ శెట్టిల మధ్య ఈ పోటీ అనేది నెలకొంది. వీళ్ళ సినిమాలకు సంబంధించి ఎవరో ఒకరికి అవార్డు వస్తుందని చెప్పి చెప్తున్న క్రమంలో రిషబ్ శెట్టి ఈ విషయంలో ముందంజ ఉండి ఆయన ఆ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుపొందడం జరిగింది. అలాగే ఈసారి మనం చెప్పుకోదగ్గది ఏంటి, అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన సినిమాలకు ఉత్తమ సినిమాలుగా కూడా అవార్డులను ప్రకటించడం. ఇదివరకు గతంలో సినిమా అంటే ఆడియన్స్ ప్రేక్షకాదరణ పొందిన సినిమాలకు అవార్డులు వచ్చేవి కాదని చెప్పే ఉండేది ఒక వార్త. బట్ ఈసారి మాత్రం అలా కాకుండా అటు అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అన్ని కూడా సాధించిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈసారి ఎక్కువ స్థాయిలో వాటిని ఉత్తమ సినిమాలుగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే కేజీఎఫ్ ఈ సంవత్సరం అత్యధిక పాన్ ఇండియా సినిమాగా విడుదలయ్యి దేశవ్యాప్తంగా మంచి సంచలన విజయాన్ని నమోదు చేసిన క్రమంలో ఆ సినిమాకి ఉత్తమ కన్నడ సినిమాగా అవార్డు రావటం, కార్తికేయ 2 కూడా ఉత్తమ తెలుగు చిత్రంగా కూడా అవార్డు రావటం, అలాగే పొన్నియిన్ సెల్వన్ తమిళ సినిమా ఒక రేంజ్ ని పెంచిన సినిమాగా కూడా ఆ ఏడాది ఆ సినిమా రిలీజ్ అయ్యి తమిళ వాళ్ళందరూ కూడా ఒక మంచి అతిపెద్ద విజయం ఆ సినిమాకు అందించడం జరిగింది. ఆ సినిమాకు ఉత్తమ తమిళ సినిమాకు కూడా అవార్డు రావడం జరిగింది. అలాగే ఉత్తమ నటి కేటగిరీలో కూడా మానసికి అవార్డు ప్రకటించడం జరిగింది. ఓవరాల్ గా 2021లో తెలుగు సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా అవార్డు రావడం అనేది ఎంత ఆనందంగా. ఈసారి కన్నడ చిత్ర పరిశ్రమ రిషబ్ శెట్టి ఈ అవార్డుని గెలుపొందడం పట్ల వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక కార్తికేయ 2కి సంబంధించి వచ్చేసరికి కంటెంట్ పరంగా కూడా ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి ఆదరణ అందుకుంది. టెక్నికల్ గా కూడా ఈ సినిమా తీసిన విధానం అతి తక్కువ, అంటే భారీ సినిమాలను తీసే ఆ బడ్జెట్ లో కాకుండా ఒక మీడియం బడ్జెట్ లో ఈ సినిమాను తెరకెక్కించిన విధానం అనేది అప్పట్లో మంచి ప్రశంసలు లభించింది. కాన్సెప్ట్ కానీ టెక్నికల్ గా కానీ అన్ని విషయాల్లో కూడా ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ అందుకోవటం, ఇప్పుడు అవార్డుల పరంగా కూడా ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నిలవడం అనేది మేకర్స్ ని ఆనందం చేసింది. అయితే ఇండస్ట్రీ పరంగా కూడా అందరూ కూడా ఈసారి ఇచ్చిన అవార్డులు అనేవి కూడా అటు ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలకు వాటిలో ఉన్న కంటెంట్ ను గుర్తించి టెక్నికాలిటీస్ ని గుర్తించి అవార్డులు ఇచ్చారనే ఒక రెస్పాన్స్ అయితే ఇండస్ట్రీ నుంచి కూడా వినిపిస్తుంది. సో ఫర్దర్ గా నేషనల్ అవార్డులకు సంబంధించి 2022 సంవత్సరంలో దాదాపు 20 సినిమాల వరకు కూడా ఈ నేషనల్ అవార్డులకు అప్లై చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ ఏడాది విడుదలైన సినిమాల్లో సీతారామం గాని, అంటే సుందరానికి, విరాట పర్వం, యశోద, ఇలా రాధేశ్యామ్, సర్కార్ వారు కూడా ఇలా అనేక సినిమాలను ఈ అప్లై చేసుకున్నప్పటికీ ఉత్తమ చిత్రం కేటగిరీలో, రీజనల్ కేటగిరీలో కార్తికేయ 2కు రావడం జరిగింది. ఆ ఏడాది వచ్చిన చాలా సినిమాలకు సంబంధించి ఫర్దర్ గా ఇంకేమన్నా కేటగిరీలకు సంబంధించి అవార్డులు ఇస్తారా ఏందని మాత్రం మనకు వచ్చేట్లో ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే సృజన్, మనం చూసుకున్నట్లయితే పొన్నియిన్ సెల్వన్ 1 కి ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ రాకపోయినప్పటికీ ఇప్పుడు జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది. మరి దీనికి సంబంధించి చిత్ర బృందం ఏమైనా స్పందించిందా? ఎస్, పొన్నియిన్ సెల్వన్ కి సంబంధించి దేశవ్యాప్తంగా రాకపోయినప్పటికీ తమిళ చిత్రసీమలో ఆ సినిమాకు మంచి వసూళ్లు లభించాయి. తమిళ నేటివిటీకి, తమిళ చరిత్రను తెర మీదకు తీసుకొచ్చిన విధానం అనేది తమిళను చాలా ఆకట్టుకుంది. ఆ కాన్సెప్ట్ అనేది తెలుగు వారికి, అంటే మనకి అర్థం కావడానికి కొంచెం కన్ఫ్యూజన్ గురైనప్పటికీ, ఇతర భాషల్లో కన్ఫ్యూజన్ గురైనప్పటికీ తమిళ వాళ్ళకి మాత్రం నచ్చింది. ఆ విషయంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫర్దర్ గా వాళ్ళు టార్గెట్ చేసిన కాన్సెప్ట్ తీసిన విధానం కూడా తమిళ వాళ్ళని టార్గెట్ చేసిన చిత్రాన్ని తెరకెక్కించారు కాబట్టి సో వాళ్ళు ఫర్దర్ గా ఇప్పుడు అవార్డు రావడం పట్ల కూడా ఒక మంచి గుర్తింపు లభించిందనే రెస్పాన్స్ అయితే వాళ్ళ నుంచి వినిపిస్తుంది.